దాసులుగా దేవుడు మనల్ని ఏర్పరిచినప్పుడు ఈ దేవుని దాసులు చేయాల్సిన పని ఏమిటి? ఏమండి, దేవుని దాసులు చేయాల్సిన పని ఏమిటి? దేవుని దాసులు దేవుని వాక్యాన్ని చెబుతూ దేవుని ప్రజలైనటువంటి వారిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయటమే వారి యొక్క పని. చాలామంది ఏమంటారంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త సాటించమని దేవుడు చెప్పాడు అని అంటారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పకుండా ఎవరుంటున్నారు? ఈ లోకములో ఈ దినాలలో ప్రియులారా, కరపత్రాల ద్వారా, టీవీల ద్వారా, మైకుల ద్వారా, రేడియోల ద్వారా సువార్త అందించబడుతూనే ఉంది. సువార్త అందించబడుతూనే ఉంది. దీనిలో దేవుని సేవకుల యొక్క ప్రత్యేకత ఏంటి? గత దినాల్లో చదువు అందరికీ లేదు కాబట్టి దేవుని దాసుల దగ్గరే ఆ గ్రంథాలు ఉంటాయి కాబట్టి, అందరి దగ్గర ఆ గ్రంథాలు లేవు కాబట్టి ప్రియులారా, వారు చెప్పింది వినటం అనేది ఆనవాయితీగా వచ్చింది. కానీ ఈ దినాల్లో అందరి ఇళ్లలో దరిదాపు అన్ని గ్రంథాలు ఉండటానికి ఆస్కారం కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. ఎవరు దేవుడు అనుకుంటున్నారు? ఆ దేవునికి సంబంధించిన గ్రంథాన్ని, ఒక పుస్తకాన్ని ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రపంచంలో ఉంటుంది. కానీ మరి దైవ సేవకుల యొక్క ప్రత్యేకత ఏంటి? అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చదువుకోవచ్చు, అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా సువార్త బోధించవచ్చు. ఎవరింట్లో వాళ్ళే సువార్త బోధించుకోమని ద్వితీయోపదేశ కాండంలోనే చెప్పారు దేవుడు. నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు త్రోవ నడుస్తున్నప్పుడు ఏమండి, నువ్వు నీ పిల్లలకి వాటిని బోధించు అని ప్రభు అప్పుడే మోషే భక్తుని ద్వారా సెలవిచ్చాడు. కాబట్టి ఎవరింటికి వాళ్ళకి సువార్త అనేది ఆ దినాల్లో ఉన్నది. ఈ రోజున ప్రత్యేకంగా సువార్త సాధించబడటానికి దేవుని సేవకులు గొప్పతనం ఏమిటి? ఏమన్నా ఉందా? ఏమన్నా అనిపిస్తుందా? సరే, ఒక మాట చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనం చదువుదాం. అతడు చచ్చిన వారికి చదవండి. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, దయామేడ మీ స్థుతులు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుండగా సహాయం దయచేయండి. చదవబడిన వచ్చిన భావం నిజంగా నాకు తెలియదు, మాట్లాడేది నేను కాదు, మీరు చెప్పిన వినివాడిని కాబట్టి ప్రభువా, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. వినగలిగే చెవును, గ్రహించే మనసు మీరు మాకు దయచేస్తారని, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడతారని మిక్కిలినతో బ్రతిమాలి విడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే, అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. చాలా మంది దేవుని సేవకులు టీవీల్లో చూస్తున్నాం, చాలా మంది సాక్ష్యాలు చెప్పడం వింటున్నాం, చూస్తున్నాం. వాస్తవాలు గమనం. ఇవి చూసేవి, వినేవి అన్ని నిజమైనటువంటి వాస్తవాలేనా? గమనించండి. నిజమైన
వాస్తవాలేనా? అది నిజం అవ్వాలి. ఆ సాక్ష్యం ఎలా ఉండాలట? నిజం అవ్వాలి. దేవుని సేవకుడు పని చేసేటువంటి పని దేవుని యొక్క విషయాల్లో మనము గమనించినట్లయితే ఈ దినాలలో సువార్త పని చాలా తేలిక అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే వారు ప్రభువుతో మాట్లాడే అనుభవం కానీ, సంఘ భారం కానీ, ఆత్మల భారం కానీ వాళ్ళకి తెలియదు. సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు నేనున్నా, నా సంఘం ఉంది. ఎక్కడ? నా సంఘం లేదు. మీరందరూ దైవస్వరూప సహవాస సంఘం వాళ్ళేనా? కాదు. గమనించండి, ఒక విషయం చెప్తున్నా. అయితే అన్ని సంఘాలు కలిపి వచ్చి కూర్చున్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం. దైవ స్వరూపి సహవాసం వారికి అయితే ఈ అనుభవం ఉంటుంది. సేవకుని యొక్క భారం ఏమిటో, సేవకుడి బాధ ఏమిటో, సేవకుడి యొక్క కష్టం ఏమిటో, సేవకుడు ఎలా ఉంటాడో, సేవకుడు ఎలా ఉంటే ఈ స్థితి మాకు కలుగుతుందో, సేవకుడు ఎలా పోషించబడుతున్నాడో అనేటువంటి విషయాలు వీళ్ళకి అర్థమవుతాయి. కానీ ఇతర సంఘాల వారికి ఏం అర్థమవుతాయి? అర్థమవుతాయా? అర్థం కావాలి అంటే ఆ వ్యక్తి, ఆ సేవకుడు ఎవరితో మాట్లాడేవారు ఉండాలి? దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలంటే అతను ఏం చేసి ఉండాలి? నా దగ్గరికి ఒక ప్రొఫెసర్ వచ్చాడు. బెంగళూరులో బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్ అంటే అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులకి బోధ చేసేటువంటి బోధకుల పైన ఆయన ప్రొఫెసర్. ఆయన వచ్చాడు. ఏంటి నాయన, ఎవరు మీరు, ఎందుకు వచ్చారు ఇటు, ఏంటి విషయం ఏంటంటే ఆయన అంటాడు, నేను ప్రొఫెసర్ నండి అన్న. ఎక్కడండి మీరు అన్న? మాది బెంగళూరు, నేను బెంగళూరు నుంచి వచ్చాను, ఈ పరిసర ప్రాంతాల్లో సువార్త ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను అన్నాడు. మంచిదండి. మరి ఇప్పుడు మా గ్రామంలో ఈ చర్చికి రావడానికి కారణం ఏమిటి అని చెప్పేసి అడిగా. ఆయన అన్నాడు, సువార్త పరిచర్య ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చానండి అన్నాను. నువ్వు మా మీద ఉన్న అధికారివా అన్న? ప్రభుత్వం నిన్నేమైనా ఏర్పరిచిందా అన్న? మా సహవాసం నిన్నేమైనా ఏర్పరిచిందా? లేదు. నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కాదు, ప్రభుత్వ జీతం తీసుకునేవాడు కాదు, ప్రభుత్వం మా మీద నియమించినటువంటి వాళ్ళు నువ్వు కాదు. మరి అలాంటప్పుడు నువ్వు పరిచయం చేసేటువంటి వాళ్ళని నువ్వు పరిశీలన చేసేది ఏంటి? దేని నిమిత్తంగా మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటే ఆయన అన్నాడు, దేవుని సువార్త ఎలా బోధించాలో మేము నేర్పుతామని అన్నాడు. నేను అన్నాను, మీరు బెంగళూరు నుంచి వచ్చారు కదా? అవును. ఎందుకు వచ్చారు ఇటు? బెంగళూరు సువార్త ఉంది కదా, మీరు ఎందుకు వచ్చారు ఇటు అంటే ఆయన అంటాడు, బాల్ దాకరే తాటికి తట్టుకోలేక ఇటు వచ్చామని అన్నాడు. నేనన్నా, నువ్వు బెంగళూరుడు కాదు, నువ్వు కృష్ణా జిల్లా వాడివే. కృష్ణా జిల్లా కూడా విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నవాడివే నువ్వు. కారణం ఏంటో తెలుసా? నీ భాష అలా ఉంది. రెండోది, బెంగళూరులో బాల్ దగ్గర లేడు. ఎక్కడున్నాడు? మరి బెంగళూరులో బాల్ దగ్గర అంటే ఏంటి? కాబట్టి ఆలోచన చేసుకోండి. ఆయన అన్నాడు, ఏమండి మీ సంఘ పెద్దలందరూ నాకు తెలుసండి అన్నాడు. రైట్, మంచిదే, తెలిస్తే తెలియచ్చు కానండి, మీరేదో గొప్పవాళ్ళని మేమేదో తక్కువ వాళ్ళమని, మీరేదో తెలుసుకున్నామని మేమేదో తెలియలేదని మీరు మమ్మల్ని విమర్శ చేయడానికి వచ్చారని మీరు అనుకుంటున్నారు. నేను ఒక ప్రశ్న వేస్తే జవాబు చెప్పను. బైబిల్ తీసుకొని మీరు బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నటువంటి ఆ పిల్లలకు నేర్పుతున్నారా? ప్రభువు ఏమన్నా చెబితే ప్రభు చెప్పిందని మీరు ఆ పిల్లలకు చెప్తున్నారా అని అంటే ఆయన అన్నాడు, ఇదేంటండి బైబిల్ ఉండి నిఘంటువులు ఉన్నాయి, నిఘంటువులు చూసి ఏమండి వాక్యార్థాలను బట్టి వ్యాఖ్యానం ద్వారా గైడుల ద్వారా వీటి అర్థాలు ఇవని మీరు పిల్లలకు చెప్పి పంపిస్తున్నారు.
చదువుకున్నటువంటి డిగ్రీలు చదివినటువంటి వ్యక్తులు ఈ రోజు సర్టిఫికేట్లు తీసుకుని బయటకు వచ్చే కాలేజీని విడిచిపెట్టి ఎంతమంది బయట తిరుగుతున్నారో నీకు కనపడుతుంది కదా. అదే డిగ్రీలుగా మీరు కూడా అలాగని ఇచ్చి ఈ పిల్లలను బయటికి పంపించి వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరేమన్నా సంఘాలు కట్టి వాళ్ళకి ఇస్తున్నారా? ఇలాగ సంఘాలు కట్టుకోవాలని ఇవన్నీ చెప్తున్నారా? సర్వలోకానికి వెళ్ళి మేము చెప్పిన పిట్టకథలన్నీ మీరు నేర్చుకొని, నేను చెప్పిన దేవుని వాక్యాన్ని మీరు గుర్తుంచుకొని 350 వాక్యాలు కనుక మీరు కంఠోపాఠం పెట్టగలిగితే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి మీరు వెళ్ళి సువార్త చాటించమని చెప్తున్నారు. వచ్చినోడు ఏం చెప్తాడు? సువార్త రోజుకు ఒక వాక్యం. అప్పటికి ఇంకెన్ని మిగిలి ఉంటాయి రోజులు? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. ఇంకెన్ని మిగిలినాయి వాక్యాలు రోజులు? వాళ్ళు నేర్చుకున్నది రోజుకు ఒక వాక్యం కూడా సంవత్సరానికి రాలా. కాబట్టి దేవుని యొక్క లేఖనం నేను చెప్పేది ఏమిటంటే, ఆయన అన్నాడు, ఏమండి, దైవ స్వరూపులో ఉన్నటువంటి వాళ్ళందరూ సేవలు చేస్తూ సువార్త చాటిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమి ఇల్లు ఉండదు, వాడికి మందిరం ఉండదు, వాడి సంఘం ఉండదు, వాడికి డ్రమ్ ఉండదు, వాడికి ఏమండి ఏమి ఉండదు. కానీ వాడు పస్తులున్నా సరే వాడు ఆ ఊర్లోనే దేవుడు నన్ను పంపించాడని ఆ ఊర్లోనే సేవ చేస్తున్నాడు. కనీసం మంచి బట్ట కూడా కట్టుకునే పరిస్థితి ఉండదు. సరే, ఇంతకీ సేవకుడు ఏమి చదువుకున్నాడు అని అంటే చదువు కూడా లేనటువంటి పరిస్థితులు మీకున్నాయి. అసలు మీ ఫౌండర్కే చదువు లేదు నాకు తెలుసు అన్నాడు ఆయన. సరే, ప్రొఫెసర్ అంటున్నావు కదా, మా సహవాసం దరిదాపు 1000 మంది దాకా ఉన్నాం సేవకులు, లేక 700 మంది దాకా సేవకులు ఉన్నాం. నువ్వు ఎంతమందిని నువ్వు సంవత్సరం తరిపి చేసి పంపించావు, ఎంతమంది నిలబెట్టావు చెప్పాను. ఆయన అన్నాడు, 2 నిలబెట్టా సార్ నేను గుంటూరు జిల్లాలో. ఒకడికి సంఘం ఇచ్చాను, మందిరం ఇచ్చాను, డ్రమ్ ఇచ్చాను, మైక్ ఇచ్చాను. ఇంకొకటికి సంఘం ఇచ్చాను, డ్రమ్ ఇచ్చాను, గుడి కట్టించాను. అరే అబ్బాయి, ఈ సంఘంలో వచ్చిన డబ్బులు నాకు ఇవ్వద్దు, నువ్వు తిను, ఇగో నెలకి నేను కూడా ఇంత ఇస్తున్నాను నీకు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ సంఘం డెవలప్ చేయరా అని చెప్పాను. ఒకడేమో మైక్ సెట్ గుడి సంఘాన్ని కూడా అమ్మేశాడంట. ఏమండి, సంఘాన్ని కూడా. ఇంకోడేమో మందిరమే అమ్మేశాడట. మీరేంటి మీరు చేసేటువంటి సేవలు? మీకు మందిరాలు ఉండవు, జీతాలు ఉండవు, ఎవరు సహాయం చేయరు, ఎవరు ఆదరించరు. మమ్మల్ని దేవుడు పంపించాడు, దేవుడు ఇస్తే తింటా అంటున్నారు, దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి అంటున్నారు, దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటున్నారు, దేవుడు పలికారు అంటున్నారు. ఇంత జ్ఞానాన్ని బోధించి మేము పంపిస్తే వాళ్ళేమో ఇలా అమ్ముకొని పోతున్నారు. మీకు బోధ లేకోకుండానే ప్రభు మాతో చెప్పాడని చెప్పేసి మీరు వచ్చి సువార్తలు చేస్తున్నారు, నిలబడుతున్నారు. మీరు రాకముందుకు మీ అమ్మగారితో మాట్లాడానండి నేను. చెప్పిన మాటలకి 4 సంవత్సరాలు పట్టుకొచ్చి మీ అమ్మగారు ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదన్నాను. ఇప్పటికి మీరు 12 మంది శిష్యులు చేశారనంటే నేను ఒకటే చెప్తాను పాస్టర్ గారు, దైవ స్వరూపి సహవాసం ఏదైతే చేస్తుందో పరిచర్య సేవ, యేసు ప్రభు చేసిన పరిచర్య అది అన్నాడు. దేవుని స్తోత్రం. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. నేను అప్పుడు అన్నా, బైబుల్ 56 అక్షరాలు 57 అక్షరాలు కలిపి చదవగలని ఎవడైనా చదువుతున్నాడు. మా అబ్బాయి ఎంత ఉంటాడు, 4వ తరగతి 3వ తరగతి చదువుతున్నాడు. వాడు చెప్తాడు, నువ్వు చెప్పే బోధ వాడు చెప్తాడు అన్న. నిజం చెప్పొచ్చు అండి, కానీ మీకు మాకు వ్యత్యాసం ఏంటని నేను ఒకటే, మేము మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రభువు మాట్లాడే వరకు, అది 1 రోజు కావచ్చు, 1 నెల కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, అన్ని విసర్జించుకుంటాం. ఎవరితోనూ మాట్లాడడం, ఎవరికి కనిపించడం. ఉంటే గుళ్ళో ఉంటాం, లేకపోతే ఇంట్లో ఉంటాం, లేకపోతే ఏకాంత ప్రార్థనలో ఉంటాం. రాత్రులు ప్రార్థన చేస్తాం, పగలు ప్రార్థన చేస్తాం. మా దగ్గరికి వచ్చే వాళ్ళందరితో కూడా మేము ప్రభువు మాట్లాడే విధానాన్ని వాళ్ళకి నేర్పుతాం. కాబట్టి వాళ్ళు తొలగిపోరు, వాళ్ళు భయపడరు, వాళ్ళు దేనికి కూడా అదనరు. కారణాలు అవే. మీరేమో చదువు ఉందని మీరు చదువు చెప్పి మంచి వాక్యాలు చెప్పి 4 పాటలు పాడి డాన్సులు వేసినంత మాత్రాన నువ్వు చేరవు, నీ బోధ అన్న వాళ్ళు కూడా చేరరు. చేరతారా? ఉంది కదా.
నా కుమారుడా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము. చదవండి 4 తిమోతి రాసిన పత్రిక. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకొనుము. ఏం చేయాలట? సాధకము చేసు. వీటి అందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని నువ్వు రక్షించుకొందువు. వాక్చాతుర్యం చేత గాని, మాటల చేత గాని, భాష చేత గాని నువ్వు మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని నిలబెట్టాలని ఆలోచన చేస్తే ఒకప్పుడు నువ్వు తేలిపోతావు. మోషే అహరోనుల వయసు చూస్తే వీళ్ళరా వృద్ధాప్యంలో ఉన్నారు. వీళ్ళ వయసును చూసినప్పుడు వృద్ధాప్యంలో ఉన్నారు. వీళ్ళు దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నప్పుడు 40 దినాలు మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అడవిలోకి వెళ్ళి ఆయన కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువుతో మాట్లాడి ప్రభు యొక్క ప్రత్యక్షతలు చూసి ప్రభు చెప్పిన మాటలను ఒక పలక మీద రాసుకొని ఆయన తీసుకొచ్చి సమాజంలో చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఆ 10 ఆజ్ఞలే ఈ ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. దీనిని అనుసరించి యెహోషువ భక్తుడు అదే అనుసరిస్తూ దేవుడు దేన్నైతే మోషేకి అప్పగించాడో అప్పగించిన బాధ్యతను మోషే నిర్వర్తించలేదు కాబట్టి, అంటే పంచిపెట్టలేదు కాబట్టి స్వాస్థాలు దాన్ని యెహోషువ చేత దేవుడు ఏం చేశాడు? పంచిపెట్టించాడు. అయితే సంఘభారం ఎంతవరకు భరించారు వీళ్ళు? ఎవరు భరించింది? మోషే, అహరోను. ఎంతవరకు భరించారంటే మోషే మీద తిరుగుబాటు చేశారు. ఫరోహు కుమారులు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడే, వారిని ఏదైనా ఒక మాట చెబుతాడని దేవుని దగ్గరికి ఈయన ప్రార్థన చేశాడు. ఎవరు? మోషే. పార్టీలు చెప్పలా, పార్టీలకు వెళ్ళా, పార్టీలుగా జనాన్ని చీలగొట్టల. రే నాయన, ఇట ఒక మాట ఏనండి, ఏమన్నాడు ఇక్కడ ఆయన? చూడండి 14 వచ్చిన. అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. ఫలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యములు మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల పన్నులను ఊడదీయుదువా మేము రాము అనిరి. అందుకు మోషే ఏమండి, మోషే పిలిచాడు, అయ్యా ఫరోహు కుమారులారా, ఎందుకురా మీకు తిరుగుబాటు రాలంటే, వెళ్ళవయ్యా పాలు ప్రపంచ దేశానికి మమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మా మీద నువ్వు అధికారిగా ఉండి ప్రభుత్వం చేయాలనుకున్నాను. నీ మోసం నిన్నే పట్టుకున్నది. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈ సమాజంలో వాడు ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పరిశుద్ధం అవుతావా? సమాజంలో ఉన్నంత మాత్రం పరిశుద్ధం అవుతావా? ఏమండి, అవుతావా? అవును. కారణం ఏంటంటే పరిశుద్ధులు తగినటువంటి మాటలు, పరిశుద్ధులు తగినటువంటి నడక ఎవరు చెప్తే నేర్చుకోవాలంటే మనుషులు చెప్తే నేర్చుకుంటే నడవడు. ఎవరు చెప్తే నేర్చుకోవాలి? దేవుడు చెప్తే నేర్చుకోవాలి. మోషేకి పరిశుద్ధత తెలియదు, అహరోనుకి పరిశుద్ధత తెలియదు. అహరోను ఎలా పడితే అలా ఉన్నాడు, మోషే ఎలా పడితే అలా ఉన్నాడు. కానీ దేవుడి యొక్క ప్రత్యక్షత సేనాయి పర్వతం మీద ఆయన కనిపించినప్పుడు, లేక హోరేబు కొండ మీద ఆ యొక్క ఎవడే పద కాలిపోతున్నట్టు కనపడినప్పుడు మోషే అప్పుడు రివర్స్ అయ్యాడు. అప్పుడు దానికి పోతూనే ఉన్నాడు. అన్ని విద్యలు నేర్చుకున్నాడు, సకల విద్యలు అయినా నేర్చుకుని ఉన్నాడు. అన్ని నేర్చుకున్నప్పటికీ దేవుని యొక్క జ్ఞానం మోషేకి లేదు. ఉందా? చెప్పండి. దేవుడు ఎప్పుడు మోషేను పట్టుకున్నాడు అంటే, ఆ కొండ మీద ఆ చెట్టు కాలిపోతున్నప్పుడు, పద కాలుతున్నప్పుడు చూసి, ఏమిటి అక్కడికి వెళ్తే, అరే చెట్టు మండుతూనే ఉంది కానీ కాలి బూడిదవట్లేదు, మంట మండుతుంది ఏమిటి, ఇదేది విచిత్రంగా ఉందని చూస్తాం కదా. అప్పుడు స్వరమైన పడింది మోషేకి. దేవుని స్తోత్రం. మోషే, ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు ఇప్పిరా, ఇక్కడ రా అనగానే పుచ్చి వెంటనే మోకరించాడు. ప్రభువా, ఏమిటంటే నా ప్రజలని ఇశ్రాయేలీయులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతతిని నేను ఈ దేశంలో పాలు తిని దేశంలో నేను చేరుస్తానన్నా. ఆ ప్రమాణం మిగిలింది కాబట్టి అమోరీల అక్రమము సంపూర్ణము అయ్యింది. ఇదిగో రా, నేను ఫరో దగ్గర పంపిస్తున్నా అన్నాడు. వచ్చారు, 11 అద్భుతాలు రాత్రి చెప్పాడు కదా అయ్యగారు, చేశారు, తీసుకుని వస్తే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే
మధ్యలో కొంతమంది రివర్స్ అయ్యారు. రివర్స్ అయితే అలా కాదు నాయన రండి అని అంటే రాలా వీళ్ళు, మేము రా పో అని చెప్పేసి వెళ్ళి సేదరించుకున్నారు. ప్రార్థన చేశాడు మోషే. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఇప్పుడు దేవుడు అన్నాడు మోషే అహరోను, మీరు తప్పుకోండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. తప్పుకోవాలిగా, పప్పట్టారుగా, సేవకుడు తప్పుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏమంటారు చూడండి, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, వారు చూడండి 22వ వచనం చదువుతారు. వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కరు పాపము చేసినందున ఈ సమస్త జనం మీదకి నీవు కోపపడదువా అని వేడుకొనేది. అప్పుడు యెహోవా, ఏమండి ఎందుకు వేడుకోవాలి, ఎందుకు అడగాలి? తప్పు చేసిన వాడిని తప్పు శిక్ష రావాలి కదా, ఆ శిక్షించే వరకు ఊరుకోవాలి కదా. కానీ దేవుని సేవకుడు అలా ఉండకూడదు. దేవుడు సేవకుడు, దేవుని యొక్క సేవకుడు ఎలా ఉండాలంటే ఏ వ్యక్తిని సరే ప్రేమించే వాడికి అన్నారు. దేవుని స్తోత్రం. నేను మంచి వారికి, నేను దేవునిగా రాలేదు, పాపులను ప్రేమించవచ్చాను, నశించిన వాడిని వెతకి రక్షణలోకి వచ్చాను. మంచివాడికి నువ్వు చెప్పేదేంటి, నేను చెప్పేదేంటి? వాడు ఎడితిరిగి మంచిగానే ఉంటాడు. వైద్యుడు ఎవరికి అవసరం అంటే ఆరోగ్యవంతుడు కాదు. ఏ బాధ లేకపోయినా డాక్టర్ గారు నాలో ఏమైనా ఉందో చూడండి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాడికి డాక్టర్ అవసరం. బాధతోనూ వ్యాధులతో ఉన్నట్టు వాడు వెళ్ళి పరీక్ష చేయించుకొని నాలో ఉన్న బలహీనత ఎలా పోతే చెప్పమని చెప్పేవాడికి డాక్టర్ అవసరం. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నేను ఎవరికొన్న వైద్యుడు అని చెప్పేశాడు ఆయన, ఆరోగ్యవంతుడికి కాదు అన్నాడు. తిరుగుబాటు చేస్తే ఆకాశం నుంచి అంటండి ఏమండి దేవుని యొక్క విషయాల్లో అగ్ని దిగి వచ్చి 250 మంది మేము సేవ చేస్తామని చెప్తానంటే వాళ్ళ మీద అగ్ని కురిసింది, వాళ్ళు చనిపోయారు. అక్కడ మోషే అహరోను భయపడిపోయారు. ఆ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే పారిపోయారు. నోరంటే ఆ భూమి అంటే నోరు తెరిచిందంటండి. ఆ పని భూకంపం వచ్చి దాంట్లో కూలిపోయారటండి. అందరూ పరారైపోయి మళ్ళకు సమాజం కూడుకొని అన్యాయంగా మోషే అహరోను ఈ సమాజాన్ని చంపితరన్న వాళ్ళు పొట్టను పెట్టుకున్నారు. వీళ్ళు బతుకుతాడు పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళకుండా ఈ విధంగా నాశనం చేశారు వీళ్ళని, పాడు చేశారు వీళ్ళని అని చెప్పి సొనుకుతుంటే మళ్ళీ ఏమొచ్చిందండి వాళ్ళకి? సనుగుడు వస్తే సనుగుడు వల్ల ఏమొచ్చింది? తెగులు వచ్చింది. చనిపోయారు. భయం వచ్చేసింది. మోషే అంటున్నాడు, అహరోను తెగులు సమాజంలో రేగింది, నువ్వు భయపడక ధూపత్రి చేత పట్టుకొని ఆ జనం మధ్యలోకి వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం. అహరోను ఆలస్యం చేయకోకుండా ధూపత్రి చేత పట్టుకొని ధూపత్రి నిప్పులు వేసి ఆ యొక్క ఏమంటే ధూపము వేసేటువంటి ఆ పరిమళ తైలమును, ఆ పరిమళ యొక్క పౌడర్ను తీసుకొని పరిగెట్టుకుని వెళ్ళి అంటాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన? సుమారు 83 సంవత్సరాల వయసులో. దేవుని స్తోత్రం. 83 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆయన ప్రజలలో తెగులు పడిందనగానే దేనికి వెళ్ళాడండి ఆయన? దేనికి వెళ్ళాడు? ఏమండి 70-80 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న అయ్య గారు దేని నిమిత్తంగా సంఘ భారాన్ని భరిస్తూ ఇలా చెప్పాడు కదా సాక్ష్యం. మూర్తి గారు ఏమని చెప్పాడు? నా తండ్రి కింద పడిపోయింటే ఆయన మీద నేను పడి ఉన్నాను పైన. ఆయన ప్రవక్త, ఆయన నన్ను భరిస్తూ ఆ బాధ కూడా ఆయన భరిస్తూ, ఆయన పడిన బాధ కూడా ఆయన భరిస్తూ నన్ను కాపాడి ఈ స్థితిలో తీసుకొచ్చాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, దేవుని సేవకులు ఉండాల్సిన తీరు ఏమిటంటే వాళ్ళు ఉండాల్సిన తీరులోనే వాళ్ళు ఉండాలి. అభిషేక తైలము వాళ్ళ మీద పడింది. ధూపాత్రి చేత పట్టుకోవడానికి హక్కు అదే. ఏమండి ఏంటిదంట? అభిషేక తైలము వారి మీద పడినప్పుడు ఆ ధూపాత్రిని పట్టుకునే అర్హులు వాళ్ళంతే. ధూపాత్రి అంటే ప్రియులారా బైబిల్ చేత పట్టుకొని ఇంటింటికి తిరిగి సువార్త దాటించడం కాదు. ఒకటే సువార్తలు ఇలా మీటింగ్లు పెట్టేది ఎందుకంటే యేసు ప్రభు మన కొరకే వచ్చాడంట, నేను పాపినంట, నా పాప నిమిత్తముగా నేను పరలోకం చేరనంట,
నేను నిత్య నరకంలోకి వెళ్తానంట. కాబట్టి ఎలా ఇది, నేను ఎందుకు నరకంలోకి వెళ్ళాలి? యేసుప్రభు నా కొరకే వచ్చాడు కదా, కాబట్టి నేను మార్పు వస్తాను అనుకున్నవాడు ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలండి? ఒకటే, ఏ సేవకుడైతే రోజు కూర్చొని ప్రార్థన చేస్తాడో మందిరాల తలుపులు తెరిచి, పగలనక రాత్రనక ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ సేవకుడు ఆ మనిషిని రక్షించగలరు. ఎక్కడికి పోకుండా, గోతికి పోకుండా, పాతాళానికి పోకుండా ఆ సేవకుడు అతను రక్షించగలడు. అంతే. మా బోటు సువార్త చెప్పుకున్న వాళ్ళు మేము రక్షించలేము. రక్షిస్తామా? మా తీరిక ఉండదుగా. కారణం ఏంటి? ఈరోజు ఎక్కడ, రేపు ఇంకో చోట, రేపు ఇంకొక చోట. మాకు తీరిక ఉండదు. ఏమండి అయ్యగారు, పెద్ద అయ్యగారు, మాకు ఏదైనా కొంచెం అవకాశం ఉంటే ఇవ్వండి అంటే, మాకు ఏమి ఖాళీలు లేవండి. డైరీలు తీసి అసలు ఖాళీ లేదండి, సంవత్సరం అంతా ఖాళీలు లేవు. ప్రియులారా, ఒక పెద్ద ప్రసంగికుడిని ఒక ప్రశ్న వేశాం. ఆయన అన్నాడు, నేను బోధ చేస్తే మార్పు వస్తారనుకుంటున్నావు. నిజమేనండి, మీరు బోధ చేస్తే మార్పు వచ్చారనుకో. నేనే మారాను, మారు మనసు పొందమంటున్నావు. నేను మారు మనసు పొందడానికి వచ్చాను. ఎలా చెప్పనంటే, నమ్మి బాప్తిసం ముందు వాడు రక్షణ పడను అన్నాడు. నువ్వు బాప్తిసం ముందు రక్షణ పడతాను. 3 రోజులు కోటాలకు వచ్చి నమ్మి బాప్తిసం ముందు వాడు ఎంతమంది రక్షణ పడారు చెప్పండి? మనకు తెలిసిందా? ఎలా చేయాలో ప్రార్థన తెలుస్తుందా? అసలు ప్రార్థన నేర్పుతున్నారా? యేసుప్రభు శిష్యులకి యేసుప్రభు ఏం నేర్పాడు? బోధ నేర్పాడా? ప్రార్థన నేర్పాడా? ఏం నేర్పాడు చెప్పండి? మీరేమి నేర్చుకుంటున్నారు? బోధ నేర్పాడా? ప్రార్థన నేర్పాడా యేసుప్రభు? ప్రార్థన నేర్పాడు, బోధ కాదు నేర్పాడు. ఏం నేర్పారు? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు 9వ అధ్యాయం ఆఖరి వచనంలో, కొరింథీ రాసిన పత్రిక 9 ఆఖరి వచనంలో, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నేను నలగగొట్టుకొనుచున్నాను. దేవుని స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బోధ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అహరోను, మోషే ప్రార్థనకే వాళ్ళు అవకాశం ఇచ్చారు. ప్రభువా, వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు వీళ్ళలో తెగులు వచ్చింది, వాంతులు వచ్చినాయో, విరోధనాలు అవుతున్నాయో, వాళ్ళు ఏ కడుపుల్లోకి వచ్చిందో, గుండెల్లోకి వచ్చిందో, ఏదో వచ్చి అల్లాడిపోతున్నారు. సమాజంలో చాలా మంది పరిగెట్టుకుని వెళ్ళి ప్రభు దగ్గర విజ్ఞాపన చేసిన, ప్రభువా, ఒక్కడ పాపం చేసినందుకు వీరి మీదకి కీడు రప్పిస్తావాయా? ఏమండి ఆలోచించండి. ఇలాంటి సనుగులు జరిగితే రెండవ చోట ఏమండి పాములు వచ్చి ఏమొచ్చినట? పాములు వచ్చి వారు ఏం చేసినట? కరిస్తున్నాయి. పాములు గరిస్తే మోషే మళ్ళీ అంటున్నా, అహరోను, నువ్వు పరిగెట్టయ్యా, నువ్వు పరిగెట్టు, నువ్వు ప్రార్థన చేయి, చాలా మంది చనిపోతున్నారంటే ఈ నీళ్ళు ఏం చేయమంటే, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడు. దేవుని స్తోత్రం. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడు. ఎల్లాడు, నిలబడ్డాడు, తెగులాగింది. ప్రభువా, అహరోనుని పంపించాను కానీ మరి తెగులాగింది, మరి నిన్ను ఏం చేయమంటావంటే, ఒక పాముని ఇచ్చడి సర్పమును ఒక దాన్ని చేసి, అది కర్రకు చుట్టుకున్నట్టుగా దాన్ని చేసి వాళ్ళ మధ్య నిల్చోబెట్టు, అదే పోద్ది అన్నమాట. ఏమండి, దాన్ని తీసుకెళ్ళి, బొమ్మను తీసుకెళ్ళి వీళ్ళ గుళ్ళో పెట్టి, ఏమండి దేవత దేవుడు అని చెప్పేసి పూజలు చేస్తున్నారు. ఇసుకే ఆ టైంలో దాన్ని ఏం చేశారు? ఏమండి రాజుల టైం వచ్చేసరికి దాన్ని నెగుస్తున్నటువంటి ఆ బొమ్మను తీసి బూడిద చేసి పారేశారు, దాన్ని వదిలిపెట్టేశారు. ప్రియులారా, దానికి ప్రతిగా అంటున్నాడు, నేను ఆ కొయ్యస్సుల మీద నేను మీ కొరకు మరణిస్తాను. దేవుని స్తోత్రం. చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారము చేయుట ఇతడు ఏంట? యెహోవా. రూతు గ్రంథము, ఆశీర్వాదం. నీ గొంతుకు లేదురా. రూతు గ్రంథము చదవాలి. చచ్చిన వారికి ఉపకారము చేయట మానని ఇతడు యెహోవా వలన ఆశీర్వదింపబడిన గాక. దేవుని స్తోత్రం. దేవుని సేవకుడి మీదకి దేవుని ఆశీర్వాదం ఎందుకు వస్తుందంటే,
చచ్చిన వారి మధ్యను బ్రతికిన వారి మధ్యను ఈయన నిలబడుతూ చచ్చిన వారికిను బ్రతికిన వారికిను ఉపకారము చేయటం మారని ఇతడు. ఎవరికంటండి? చచ్చిన వారికిను బ్రతికిన వారికి కూడా ఉపకారము చేసేటువంటి దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుడు అంటే బ్రతికుండగానే అయ్యా నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను, నన్ను కాపాడు, నన్ను బ్రతికించు అని చెప్పేసి బ్రతికిస్తే ప్రియులారా దాన్ని పట్టుకొని తర్వాత ఎటు వెళ్ళిపోయారు అనుకోండి, అది కాదు. ఆ మనుషుల గురించి ప్రార్థన చేసి ఆ మనిషికి బాప్తిసం ఇచ్చి ఆ మనిషికి పాప క్షమాపణ వచ్చే వరకు అతనితో ప్రార్థన చేయిస్తూ అతనితో ఉన్నారు. నిన్న ఒక సేవకుడు ఒక విశ్వాసి వచ్చాడు. 5-6 నెలలు బట్టి ప్రార్థనలో ఉంటున్నాము. ఈయన భార్య వెళ్ళిపోయింది, ఈయనేమో భార్య వచ్చేదాకా నేను ప్రార్థనలో ఉంటాను అంటున్నాడు. ఇతని కొరకు నేను కూడా ఇతనితో ఉంటున్నాను, నా దర్శనాలు మాకు అర్థం కావట్లేదని దర్శనాలు చెప్తే నేను అన్నాను వెళ్ళిపోతాను అంటున్నాడు. అయ్యా మరి మీరు ఏదైనా మాటలు చెప్తేనే ఈయన ఉంటాడేమో అనుకోండి మీ దగ్గర తీసుకొచ్చాను, ఏం చెప్తారో చెప్పండి అన్న. నేను అన్నాను ఒకటే మాట అన్నా, అయ్యా బియ్యం వేరావు, చెరిగావు, కుండలో పోసావు, కడిగావు, ఏమండి కొంచెం ఎసరు పోసి పొయ్యి పెట్టి కచ్చులు పెట్టావు, పొంగు వచ్చింది, ఇప్పుడు ఆరిపెడితే ఏమవుద్ది చెప్పాను. ఇప్పుడు ఆరిపెడితే ఏమవుద్ది? కాబట్టి పాడైపోద్ది. ఎందుకు పాడు చేసుకుంటావు? ప్రభు చెప్పే వరకు లెగ్గావు. ఆయన దర్శనం పెట్టి చూస్తే ప్రభు అతను సేవకుడుగా అని లెక్క చెప్తున్నాడు. ఈయన నా భార్య వద్దు చాలనుకుంటున్నాడు ఈయన. అయ్యగారు ఆయనకి భార్య ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ నా భార్య నా యాంక చూస్తుందని ఇంట్లో నుంచి అంటున్నాడు ఈయన. ఏం చేయాలి చెప్పండి? దేవుని సేవ అంటే చాలా మంది అనుకుంటున్నారు ఏమండి చెయ్యొచ్చు అనుకుంటున్నారు. ఏమండి భార్య ఒక విశ్వాసి గురించి అతను తీసుకోవాల్సిన శ్రద్ధ ఎందుకండి? అతనికి ఎందుకు ఆయనకి ఆ ప్రేమ? ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా, ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా, ఏమని వివరింతును, ఏమని పొగడెదను, నేనేమని పొగడెదను, ఎంత ప్రేమ నాపై ప్రభువా, ఎంత జాలి నాపై దేవా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రియులారా ఆదరించేటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూపించాలంటే ఒక వ్యక్తి వచ్చి నాతో అన్నాడు, అయ్యా ఓ పాస్టర్ గారు అన్నాడు. ఏంటండి అన్న? పాపానికి రూపం ఉందా అన్నాడు. ఉందన్న. ఏ చూపి అన్నాడు. నాతో పాటు ప్రార్థన చేయన్న. ప్రార్థన చేస్తే చూపిస్తావా? నేను చూపిస్తే కాదు దేవుడే చూపిస్తాడు, చెయ్యి, నాతో పాటు ప్రార్థన చేయాలి. సరే పుట్టిన పిల్లగాడు చేస్తానికి కారణం ఏంటి అన్నాడు. తల్లిదండ్రులు చేసిన పాపం అన్న. అదే మోషే చెప్పాడు కదా దేవుడు, తల్లిదండ్రుల దోషం బిడ్డల ఒళ్ళు అయినని. మరి దిద్దుబాటు చేసుకుంటే ఆ దోషం ఇంటిలోకి బాదు పిల్లల మీదకి. అయ్యా నీకు వందనాలు, నువ్వు అన్నావే పాపానికి రూపం ఉందో లేదో అంటే నాతో పాటు ప్రార్థన చేయమన్నావే, అది ఒక్కటే నేను చేయలేదు, నీకు వందనాలు పెడుతున్నా వెళ్తున్నాను నేను వెళ్ళిపోయాడు. కాదు నువ్వు ఉండండి, అడిగావు కదా, నువ్వు పెద్దవాడివి, అడిగి ప్రశ్న వేసి వెళ్ళిపోతే దాన్ని జవాబు తీసుకోండి వెళ్తే ఏం ప్రయోజనం అండి? రా ప్రార్థన చేస్తాను, రా ఏకాంతం వెళ్దాం మన ఇద్దరం అన్నా. నేను రానండి, అది ఒక్కటే చేయలేను, నేను వెళ్తాను అన్నాడు. కానీ రోజు వీధి సువార్తలు చేస్తారు. ఏ సువార్తలు చేస్తారు వీళ్ళు? రోజు వీధి సువార్తలు చేస్తారు. పాపాన్ని పట్టుకోలేరు, పాపాన్ని కనుగొనలేరు. ఏది పాపమో తెలియదు, ఎలా ఉంటే పాపమో తెలియదు, ఎలా చేస్తే పాపమో తెలియదు, ఎక్కడికి వెళ్తే పాపమో తెలియదు, పాపం ఎలా ఉంటుందో కూడా అర్థం కాదు వీళ్ళకి. కానీ వీళ్ళేంటి? మేమే దేవుని యొక్క రాజ్య వారసులం. వెళ్తారా వీళ్ళు? చెప్పండి. దేవుని యొక్క లేఖనం ఏమిటంటే దేవుడు ఒక్కటే చెప్పాడు, పాపికి పరలోకం వాటికి లేదు, కానీ పాపాన్ని విడిచిపెట్టుకున్న వాడికి బట్టి పరలోకం ఉన్నది. ఎలా విడిచిపెట్టాలంట? ఒప్పుకొని, పాపాన్ని కనుగొని, ఇది పాపమని తెలుసుకొని, ఈ పాపాన్ని ఒప్పుకొని
దాన్ని విడిచిపెట్టుకొని ఇక మీదట దాని జోలికి వెళ్లకుండా ఉన్నవాడికి దేవుని రాజ్యం. దేవుని స్తోత్రం. పాపమునకును పాపికిను భేదం చూపించిన వాడు దేవుడే. ఈ భేదం చూపించి ఆ దేవుడు చెప్పాడు ఒకటే, నేను వెళ్తున్నాను, మీరు కూడా నా దగ్గరికి రావాలని నేను మీకు ఈ బోధనని చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఉండగా ప్రియులారా చాలా మంది ఒకటే మాట మనం చెప్పుకున్నాం, అయ్యో కొరజన, అయ్యో బెత్సయిదా, మీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోను చేసినట్టయితే వారు ఏనాడు గోని పట్ట కట్టుకుని ఉండేవాడంటే మారు మనసు పొందేవాడంటే గోని పట్ట కట్టుకొని ప్రార్థన చేయటం తెలియదు, స్వస్థపడితే చాలు. ఏళ్ళలో చాలా ట్రిక్కులు ఉన్నాయి చాలా మందికి. ప్రియులారా చెయ్యలే అలా పెడితే చాలు రామని వెనకబడిపోతున్నారు. వీళ్ళకంటే పరిశుద్ధాత్మ శక్తి వచ్చేసింది. వీళ్ళ పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఎగిరేళ్ళు ఉన్నారు, భాషను మాట్లాడే ఉన్నారు. నేను కాదంట్లో మాట్లాడండి. భాష మాట్లాడితే నువ్వు ఏ భాష మాట్లాడో ఆ భాషకు అర్థం చెప్పాడు పక్కన ఉన్నారు. నువ్వు చెప్తున్నావు, నువ్వు ఎగురుతున్నావు, నువ్వు భాష మాట్లాడుతున్నావు, ఆ భాషకు అర్థం నీవే చెప్పాలి. మరలా కొరింథీ రాసిన పత్రిక 14 అధ్యాయం చదువుకోండి, ఇంటికి ఇప్పుడు కాదు. కాబట్టి గైపించండి. దేవుని యొక్క లేఖనాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే అలా ఉందా? బైబుల్లో అలా ఎగిరిన వాళ్ళు ఎవరన్నా, ఆత్మహత్యలు ఎగిరిన వాళ్ళు ఉన్నారా? సిద్కియా కొమ్ము దగ్గరించుకొని 400 మంది ప్రవక్తలతో ఏమండి ఎగిరాడు. పరిశుద్ధాత్మను వశపరచుకోగలవా? పరిశుద్ధాత్మను ఆగమంటే ఆగుద్దా? పరిశుద్ధాత్మను ఎగరమంటే ఎగురుద్దా? ఎగురుతున్న పరిశుద్ధాత్మ ఆపు అంటే ఆగిపోతా? ఒక సావుకు టీవీలో ప్రసంగిస్తా అన్నాడు, అటు ఎగురుతున్నా అంటే కూడా ఈ సావుకు, ఏయ్ పచ్చితాటి మట్ట తీసుకున్నాను జాగ్రత్త అన్నాడు. ఇంకొకసారి ఎగిరారు అన్నాళ్ళకి మళ్ళీ రావట్లేదంట. ఎందుకని? అమర్యాదకి మాట్లాడాడు ఈయన. పరిశుద్ధాత్మకి ఆడవాళ్ళకి బట్టలు తొలిగేదాకా పరిశుద్ధాత్మ అది అమర్యాద కాదా? మగవాళ్ళు లింగిని ఊడిపోయేదాకా ఎదుర్కొన్నది అమర్యాద కాదా? అప్పుడు పరిశుద్ధాత్మ అమర్యాద తెలియలేదా? ఏమండి, దేవుని భాగాలు తీయటం చేతగాక తీసిన దేవుని సొమ్ములు మీరు ఇయ్యపోతే మీరు చచ్చిపోతారని చెప్పి ప్రజలను భయపెట్టి దేవుని భాగాలు తీసుకుంటున్నారు. కానీ తీసుకున్నవాడు దేవుని భాగం తీయాలా వద్దా? ఏమండి, కొండ సేవకులకు నేను ఒకటే చెప్తున్నా, మీరు సంఘాల దగ్గర దేవుని సొమ్ము తీసుకోండి, మీరు తినండి, దేవుని సొమ్ములు మీరు దిగాకండి, తినండి. అప్పుడు సంఘంలోకి వచ్చి బాధ చేయండి. ఎన్ని ఎగురుతారో, ఎంతమంది ఎగురుతారో, ఎలా ఎగురుతారో అప్పుడు చూడండి. నేను కోటాలు ఖర్చు పెడతానండి, దేవుని సేవ ఖర్చు పెడతానండి. ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? దేవుని సేవకుడు తినాల్సిన సొమ్మును దేవుని సేవకు నువ్వు ఖర్చు పెడితే నువ్వెవడు? అర్హత ఉందా నీకు? లేదు. దేవుని దశమ భాగాలు నువ్వు తీసుకోవడానికి నువ్వు అర్హుడు అయినప్పుడు ఇంకో వాక్యం ఎలా చెప్తారు చూసావా? అయ్యా ఇంతమంది వచ్చారు, 3 రోజులు పాటు వార్త అంటున్నారు కదా, వీళ్ళు వెళ్ళిపోతారు, సొలిపోతారేమో, దారిలో పడిపోతారేమో అని యేసుప్రభు వీళ్ళకి భోజనం పెట్టమన్నాడు. లెక్కల మాస్టర్ ఉన్నాడు. ఎవరైనా యేసుప్రభు శిష్యుల దగ్గర లెక్కల మాస్టర్ ఎవరు? ట్రెజరర్ ఎవరు చెప్పాలి? ట్రెజరర్ ఎవరు? ఏమండి, ఇస్కరియోతు యోధే. ఎవరు? ఇస్కరియోతు యోధే ట్రెజరరు. ఆ ట్రెజరర్ లెక్కేస్తున్నాడు. అమ్మో ఇంతమంది కాబట్టి ఇన్ని డబ్బులు కావాలి బాబు, ఇన్ని రొట్టెలు కావాలి వీళ్ళకి, 4000 మందికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచో మన దగ్గర ఏమి లేవు, సంచిలో డబ్బులు తప్పేవాడు ఏ శని దొరుకుతున్నాడంటే. ఏమండి లేవు. కానీ యేసు ప్రభువును మీరే పెట్టండి భోజనం అన్నాడు. ఎక్కడ నుంచి పెట్టండి? అడవిలో. మీలో మీ దగ్గర ఏముందా అని ఇవ్వమన్నాడు. ఓ చిన్నపిల్లవాడు అన్నాడు, అయ్యా నా దగ్గర 2 చేపలను 5 రొట్టెలను ఇటు పట్టండి అన్నాడు. ఈర్చాడు. ఏంటి ఈర్చాడు? యేసు ప్రభు ఈర్చింది ఏంటిని? అయ్యగారులే కదయ్యా, నేను ఏమనలే, చెప్పండి, టైం కుదిస్తున్నాను. చెప్పండి. ఏంటి ఈర్చాడా యేసు ప్రభు? చేపలు తీసాడా, రొట్టెలు తీసాడా? రొట్టెలు విరిచాడు. విరిస్తే ఎన్ని ముక్కలైనవి? ఏమండి 10 ముక్కలైనవి. 10 + 2 చేపలు ఎన్ని అయినాయి? 10 + 2 ఎంత? 12 మంది. ఈ 12 ముక్కలు ఎవరు అంటే 12 మంది శిష్యులే. కాబట్టి దీన్ని గమనించండి. ఆయన ఆశీర్వదించి నీకు ఇచ్చాడయ్యా. ఎవడట? దేవుడట ఆశీర్వదించి నీకు ఇచ్చాడు. నీవు ఆశీర్వదింపబడతావు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదిస్తే ఈయన ఎవరికి ఇవ్వాలి? రండి ఇప్పుడు రండి. ఈయన ఎవరికి ఇవ్వాలి? ఏ గురువులు లేవు ఈయనకి. నేను చెప్పాగా, నేను ప్రొఫెసర్ నండి,
ఇలా తయారు చేసి పంపిస్తానండి అని అన్నాడు. ఈ సర్టిఫికేట్ తీసుకొని ఊర్లు తిరుగుతున్నాడు. ఈయన గురువు ఎవడు చెప్పండి? ఏమైపోతాడు అతను? సావుకు లోనైన వారు ఈ దశభాగాలు తింటున్నారు. ఏమండి, దేవుని యొక్క విషయాలను మనము గమనించట్లేదు. ప్రియులారా, దేవుని యొక్క దశభాగం అహరోను దశభాగంలో మొదటిది నీదే. మోషే ఈ దశభాగాన్ని వాడు తీసుకున్నప్పుడు ఆ దశభాగం తీసి ఎవరికి ఇవ్వన్నాడు? అహరోనికే ఇవ్వండి అన్నాడు. మా గురువు గారు ఉన్నాడు, నొన్నలో సేవ చేస్తున్నాడు, యేసుదాసయ్య గారు. ఈరోజు వచ్చారు కదా, నేను ఆయనకి ఇచ్చుకుంటాను. ఆయనకి పైన ఆయనకి ఇచ్చుకుంటాడు. మీకు ప్రశ్న అవసరం, ఆయనకి పైన ఆయనకి ఇంకెవరు లేరు కదండి అని అనుకోండి. ఆయన దశభాగం తీసి ఆయన చేతుల సేవకులు అందరికీ ఇస్తాడు. దేవుని స్తోత్రం. పంచిపెట్టినటువంటి మొక్కలు మిగిలినటువంటి 12 గంపలు ఏమైనా ఏదో ప్రశ్న వేసుకుని తిరిగి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమండి, ఒక ఆయన ఇక ఈ బాబాయ్ ఒక ఆయన ఏం చేశాడంటే ఆ ఖమ్మంలో ఉన్నాడు, ప్రసంగం చేస్తూ 3 రోజులు ప్రసంగం చేస్తుండే అయ్యగారు చుట్టూ జనం అంతా పడుతుంటే కడుపు మండిపోయి అయ్యగారు నేను కొద్దిగా 10 నిమిషాలు చెప్తానండి ఈ బాబ్జీ కన్వీనర్ గారిని అడిగాడు. వద్దండి అయ్యో పెద్ద గారు చెప్తే నువ్వేం చెప్తానంటే అయ్యో ఒక్క 10 నిమిషాలు సాక్ష్యం చెప్తానండి. ఆయన లేచి 5 రొట్టెలు ఏమండి 2 చేపలు యేసు ప్రభు ఏమండి అందరికీ పంచేయడమ్మా, అందరు తిన్నారు కదమ్మా. తిన్నారు. ఇంకా తినగా అందరూ తృప్తిగా తినగా ఇంకెన్ని గంపలు మిగిలిన? 12 గంపలు మిగిలిన. ఆ 12 గంపలు ఏమైనా అయ్యగారు చెప్పారని దిగిపోయాడు ఈయన. ఈ 2 రోజులు బట్టి బోధ విన్నాం. ఈ జనమంతా కూడా నిజమే ఇంత గొప్పగా చెప్పాడు వాక్యం ఈ అయ్యగారు. ఈ 12 గంపలు నిజమే, మనకు కూడా ఆలోచన రాలేదు. ఈ 12 గంపలు ఏమని ఈ అయ్యగారు ఇలా చెప్పాల్సిందని కూర్చున్నారు వీళ్ళు. ఈ అయ్యగారు ఏమో బైబిల్ ట్రైనింగ్ చేసిన అయ్యగారు, ఈయన బోధ చేస్తున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఈయన సిరిసౌండ్లు పట్టుకోతున్నాయి, నాకు ఫ్యాన్ లేకపోతే ఇక్కడ సిరిసౌండ్లు పడతాయి. ఏమంటే ఆయనకి ఫ్యాన్ ఉండా సిరిసౌండ్లు పడుతున్నాయి, హక్కిపోతున్నాడు. ఏమో నాకు తెలియదమ్మ, నన్ను క్షమించండి అన్నాడు. వీళ్ళు బావగారు అన్నాడు. ఆయన పక్కకి పిలిచి అయ్యగారు మా ఇంటికి భోజనం 4 రోజులు భోజనం పెట్టాడు. ఆడికి 4 రోజులు భోజనం పెట్టి రోజు భోజనం చేసిన తర్వాత కొనుక్కునేటప్పుడు అయ్యగారు ఆ 12 గంపలు ఏమైనా అంటాడు. 4 రోజుల తర్వాత అన్నాడు ఆయన, ఏమో నాకు తెలియదని నిలిపాడు ఆయన. ఏమండి, తమ్ముడు ఉండా దేవదాన గారు ఏమండి ఏమైనా ఈ దేవదాన గారు అంటాడు, అరే నాన్న వాడికి 4 రోజులు పెట్టాడు నేను, ఏమైంది తెలియదు అంటున్నాడు రా, ఏం చేయాలి అన్నాడు. అసలు నువ్వు వాడికి భోజనం ఎందుకు పెట్టావు అన్న. వాళ్ళ పిల్లలు మంచి చదవర్లు, బైబిల్లో మంచి పాండిత్యం కలిగిన వాళ్ళు వాళ్ళ పిల్లలు, సంస్థకి లీడర్లు వాళ్ళ పిల్లలు, అయినా వాళ్ళు కూడా దీన్ని గమనించలేకపోయారు. అలాగే అందరూ ఈ దైవసరి సహవాసం చిన్నోడు పెద్దోడు మొదలుకొని ఆ 12 గంపలు ఏమని వెనక మనిషి అయ్యగారు చెప్పుకుంటూ అందరూ ఇంటికి దిగుతున్నారు. పెద్ద అయ్యగారిని టెంటలు పెడతాయండి. అట్ట భద్రాచలం మాస్టర్ నా దగ్గరికి వచ్చి అదే మాట అని దిగాడు. రా అన్నది, రా ఏంటన్నాడు. 12 గంపలు 12 మంది శిష్యులే యేసు ప్రభువులు. ఎలా రుజువుపరుస్తాను? నేను రుజువుపరుస్తాను. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. ఆయన మాట విన్న వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది. యేసు ప్రభు దగ్గర రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. 70 మంది సేవకుల్ని దేవుడు యేసు ప్రభు చేస్తే వాళ్ళు ఇద్దరిద్దరు పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చి అన్నాడు. యేసు ప్రభు అన్నాడు ఒక మాట, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం యొక్క వారసులని యేసు ప్రభు చెప్పినప్పుడు ఇలా అయితే చాలా కష్టం, మేము ఉండమని వెళ్ళిపోయేవాళ్ళు. యేసు ప్రభు అన్నాడు వాళ్ళని, వీళ్ళు ఎప్పుడు మళ్ళీ రారు అని అన్నాడు. పేతురు నీ సంగతి ఏంటన్నాడు. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. చెప్పడం గట్టిగా, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నీవే. మా వలలు అమ్ముకున్నాం, వ్యాపారాలు అమ్ముకున్నాం, ఉద్యోగాలు మానేస్తాం, అన్ని పనులు మానేస్తాం. మా తల్లిదండ్రులకు మేము భారంగా వాటిని వదిలేసి మేము వచ్చేసాం. యువతలకు భార్య అని పిల్లలు కూడా మేము విడిచిపెట్టేసాం. యువతలకు వచ్చి మేము సేవ చేస్తాం, నిన్ను వెంబడిస్తున్నాం. నాతో పాటు మీరును 12 సింహాసనం మీద తీర్పు సమయంలో నాతో పాటు మీరు కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేవారు అవుతున్నారు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టాలి గట్టిగా.
ప్రియులారా, దేవుని సేవకుడు భారం అంత ఉంది. ఏమండి, ఇప్పుడు చెప్పమన్నా ఆయన చెమటలు పట్టుకొచ్చింది. తర్కించడం కాదు, నిలబడాలన్న. తర్కించడం కాదు, నిలబడం. ఆ 12 మంది చెప్పిన సువార్తే ఇలా ప్రపంచం మొత్తం ఉన్న సువార్త. నమ్మని తోమని మన దేశం వచ్చి మనకి బాధ చేశాడు. అందుకే మీరు ఎంతమంది మేము గొంతు చించిన అరిసినా మీరు మట్టుకు మార్పు రారు. వస్తున్నారా? ఎంతమంది మారు మనసు పొందుతున్నారు? యేసు ప్రభు బాధ చేస్తేనే 12 మంది మారు మనసు పొందారు. 33.5 సంవత్సరాలు వయసులో 3.5 సంవత్సరాలు బాధ చేశాడు ఆయన. అయినా సరే ఎంతమంది నిజంగా రక్షింపబడిన వాళ్ళనంటే ఏళ్లతో లెక్క పెడితే ఎంతమంది? 12 మంది. కాబట్టి ప్రియులారా, దేవుని సేవకుని యొక్క భారం ఏంటో తెలుసా? చాలా ఇది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి సేవకుడు ఒక్కొక్క సేవకుడు గురించి, మా గురువు గారు ఉన్నారు, మేము 12 మంది శిష్యులే ఉన్నాం, ఆయన దగ్గర 15 మంది ఉన్నాం అనుకుంటా. మేము అందరం బాధల్లో బలహీనతో ఆయన దగ్గరికి వస్తే బలిపీఠం గారు కూర్చొని రాత్రుల్లో పగలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఎందుకు ఆయన బాధ? ఆయన పిల్లల గురించి ఆయన నేర్చుకోవచ్చుగా. యేసు ప్రభు చెప్పాడు, అమ్మలారా మా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి. మాకు బాధ తెలియకపోతే దర్శనం, నా భార్యకి 4 రోజులు రక్తస్రావం అవుతుంటే ఆ బ్లీడింగ్ తగ్గపోతే ఏంటిది అంటే 6 నెలలు గుళ్ళో నుంచి బయటికి వెళ్ళకోకుండా సంవత్సరం గుళ్ళోనే ఉన్నాం, బయటకు వెళ్ళా. అలాంటి ఆమెకి కూడా బలహీనత వచ్చినప్పుడు ఎందుకు ఇలా వచ్చిందంటే, ఇద్దరు కలిసి అయ్యా ఇలా కాదు కానీ పద వెళ్దాం అని వెళ్ళిపోయి ఇద్దరం కలిసి ఏకాంత ప్రాంతాన్ని కూర్చుంటే ప్రభు ఒక్క చిన్న మాట చెప్పాడు. మెయిన్ దారి ఉంటే ఆమె అడ్డదారిలో కొద్దిగట ఇటే దగ్గరైన గుడికి ఆ కంత చూసుకొని దళ్ళు దూరం వస్తున్నాడు. అక్కడ పట్టుకుందంట చీకటి. ఆ బలహీనత అందుకు వచ్చిందంట. గురువుగారు వచ్చి మండ తీసుకొని అక్కడ పెట్టాడు. లేచి కూర్చుంది. దేవుని స్తోత్రం. 4 రోజులు బట్టి మాకు అర్థం కాదు, ప్రార్థన చేసి తగ్గుద్ది అనుకున్నాం. అసలు పాపం ఎక్కడుందో, తప్పు ఎక్కడుందో, తప్పును పట్టుకోవచ్చు. వాళ్ళకి మేలు దారి ఉండగా, మేలు గుమ్మం ఉండగా, గేట్ ఉండగా, ఏమండి అంత నుంచి దూరం రావడం ఎందుకు? దగ్గరని ఏదో రోడ్డు అంతా తిరిగి రావాలండి. ఇటైతేనో గౌకునేటి నుంచి రావచ్చు. ఇటైతేనేమో 200 మీటర్లు, ఇటు తిరిగిపోతేనేమో 2 పర్లంగులు. గమనించండి, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని దేవుని యొక్క లేఖనములో రాసినటువంటి ఆలోచన మనం గమనించినట్లయితే దేవుని సేవకుడు ఇలా కన్నీరు విడవలసిన అవసరం ఏమిటి అంటే, యేసు ప్రభు చెప్పిన మాట. పగలేమో యేసు ప్రభు బాధ చేశాడు, రాత్రి లేచాడు. ఏమండి మరి వాళ్ళందరూ ఏం చేశారు? కరెక్ట్ చెప్పావు, నేను కరెక్టే చెప్పామంటా, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కదండి. ఏమండి వాళ్ళు నిద్రపోతుంటే యేసు ప్రభు ఏంటంట, ఈయన పని ఇట్టదని విడిచిపెట్టేసి ఏమండి ఇంకొంచెం దూరం వెళ్ళి కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేశారు? అటు ఇటు తిరిగి లేదని చెప్పేసి నీ పడవెక్కిపోతున్నారు ఆ గలయ సముద్రం మీద. మధ్యలోకి వెళ్ళగానే ఏమొచ్చింది? వాళ్ళకి తుఫాన్ వచ్చింది. చూస్తే ఏముంది? అసలైంది ఈ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. దెయ్యం 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 అనుకుంటారు వీళ్ళు సముద్రం మీద. జాగ్రత్త గడగడ ఉండిపోతున్నారు. రే మీరు భయపడగాకండి అయ్యా, నేనే భయపడగాకండి, రండి చూడండి అనగానే, ప్రభువా నువ్వేనా? నేనేనయ్యా. నేనైతే ప్రభువా నువ్వైతే నేను కూడా నడిచొస్తాను నీళ్ళ మీద అన్నాడు. రా అయ్యా రా అన్నాడు. బాబు నడిచి వచ్చాడు. నడిచి రావచ్చుగా. ఏమండి మా అబ్రహ్మాయిలాగా ఇచ్చేందుకు వెనక్కి తిరిగి చూడటం ఎందుకు? ఏమండి వెనక్కి తిరిగి చూడటం ఎందుకండి? వెనక్కి తిరిగి చూస్తే డాములు మునిగిపోయాడు. ఏమండి విశ్వాసంలో బలహీనుడాను, నీ శక్తి నెరుగా కొన్నాను. విశ్వాసంలో బలహీనుడాను, నీ శక్తి నెరుగా కొన్నాను. బలపరచు నీదు పెట్టాను, నీ సాక్షిగా బ్రతికేదాను. బలపరచు నీదు పెట్టాను, నీ సాక్షిగా బ్రతికే
అసలు సేవకుడికే లేదు. నేను ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తా, వాక్యం చెప్తుంటే ఆ ఇంట్లో ఉన్న యజమాని అంటున్నాడు, ఈ చెప్పేవాడికి విశ్వాసం లేదు, ముందు ఈ ముక్కు చెవులకు వస్తే కానీ నీకు విశ్వాసం అంతా తెలుస్తుంది అంటున్నాడు. ఏమండి, నా ముక్కు చెవులు కొయ్యాలా? ప్రియులారా, నిజమే, నాకు అప్పుడు అనిపించింది నా విశ్వాసం ఎంత. విశ్వాసంలో మీరు ఎదగండి అని అంటున్నాడు, నిజమే. విశ్వాసముగా మీరు జీవించమని చెబుతున్నావు, నిజమే. అసలు నా విశ్వాసం ఎంత? ఏ విశ్వాసంలో ఉన్నా నేను? దేవుడు పిలిస్తే సేవకు వచ్చాను, అన్ని విడిచిపెట్టుకున్నాను, నేను సేవకు వచ్చాను. భార్యని 2-3 పిల్లలను తీసుకొని 5 మేము దేవుని యొక్క వాక్య ప్రకారముగా 1990 సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు రాత్రి శనివారం నున్న నుంచి గొల్లపూడి గ్రామం సేవకు వచ్చాం. ప్రభువా ఎక్కడున్నాడంటే చెట్టు కింద ఉండమన్నాడు. చెట్టు కింద మనం చెప్పిన ప్రభు, నేను చెట్టు కింద లేకోకుండా వాళ్ళ ఇంటి పంచం ఉంటే నేను వాక్యం చెప్తుంటే వీడికి విశ్వాసం లేదు, కానీ వీడంటే విశ్వాసం గురించి వీడు ముక్కు చెవులు పోయాలన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు, చెట్టు కింద ఉండమంటే నేను ఎక్కడికి వచ్చానో పంచ కిందకు వచ్చాను. వాడు అప్పుడు కూడా సైడ్ కాళ్ళలో బట్టి తీసి వాడు వసార్లు వేస్తే ఏకాంత ప్రార్థనకి వెళ్ళేసరికి పిల్లలు భార్య బయట నుంచి ఉన్నారు. ఏంటంటే వసారులో మట్టి వేసి బురద వేసుకున్నాం, గీతాకుల సభ దాని మీద వేసి దాని మీద దుప్పటేసి పిల్లలను కొనుక్కోబెట్టారు. శీతాకాలం, ఇదే కాలం. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నా, ప్రభు ఏంటిది? ప్రభు అంటున్నారు, ఏంటిది అంటే సేవ, సేవ ఇది. భయపడుతున్నావా? చూడు, నీ భార్య ఎక్కడ కొనుక్కుంది చూడంటే, నా భార్య డబల్ కాట మనసు పోకున్నాను దర్శనంలో. నవ్వాలా ఏడవాలా? ఆ రాత్రి ప్రార్థనకు వచ్చిన ఒక మా నూకలు భాగ్యం గారని అయ్యారు, ఒకరింట్లో ప్రార్థన పెడితే ఎవరు వస్తారండి? కాబట్టి ఇదిగో మా చెల్లెళ్ళు ఖాళీ స్థలం ఉంది, ఆ స్థలంలో మీరు ఏమైనా పాకేసుకోదారంటే చేసుకుంటాం. అక్కడ దాన్ని బాగు చేసి ఇంత మొద్దు నుండి తీసేసి బాగు చేసి అక్కడ పాకేస్తే ప్రార్థన పెడితే, ఆ పాకేసే వరకు కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి అక్కడ చెట్టు ఉంటే ఆ చేంతం చెట్టు కిందే కూర్చున్నాం. పిల్లలు మేము చూసే వాళ్ళందరూ తిచ్చిపోసే వదిలిపెట్టారు. సేవ అంట బతకలేక ప్రతి ఒడి ఈ డాష్ డాష్ అనుకుంటే ఈ వేషం వేసుకుని వస్తారు ఒక్కొక్కడని. అని మనిషి చూస్తే అంత లాగా ఉన్నాడు, పోతే ఊరికి సరిపోతాడు, వచ్చేసిన ఆంబోతి వల్లే ఉన్నాడు వాడు. వీడికి ఏ ఊరు చూపిలా ఇంతమంది సేవకుంటే వీడికి ఈ ఊరు చూపించారా? వీళ్ళారా ఇలాంటి మాటలు వింటుంటే ప్రభు అన్నాడు, అవన్నీ ఓర్చుకో, అంతే, మాట్లాడుద్దన్నాను. సరే, అక్కడ వాళ్ళు వేసే 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాం, ఒక 100 మంది సంఘం అయ్యారు. వాళ్ళు ఖాళీ చేయమంటే పక్కన దాంట్లోకి వెళ్ళాం. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక తగాదు వచ్చింది. తగాదు వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడి, ఎందుకురా బాబు మీరు పరుచుకుంటారు, మీరు వెళ్ళండి అని అంటే, ఇదిగో కాస్టర్ గారు మీది ఏ ఊరు, నువ్వు పురుగురు ఉన్నట్టుండు అని అన్నా. కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆ రాత్రి ప్రార్థన చేసిన ప్రభు ఒక దర్శనం చూపుతున్నాడు. ఇదివరకులా వెళ్దాం అనుకుంటున్నామేమో, జాగ్రత్త, నువ్వు ఒక్కడవే, ఇది దేవుని సేవ, నీ సేవ నువ్వు చేయి అన్నాడు. ఏంటి ఇలా వచ్చింది అనుకున్నా. మందిరం కడతానికి ప్లాన్ వేసి మందిరం ఆగరలు తీసి పిల్లలు లేపాం, తగాదు వేసి చంపడానికి వచ్చారు. నొన్న వెళ్ళాం. మా గురువు గారికి ఈ రోజు చెప్పాలి, ఈ రోజు చెప్తున్నాను. మా గురువు గారు నొన్న వెళితే అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తాం, ప్రభు ఏంటిది అని. లే, విశ్వాసంలో నమ్మకం కొరకు ప్రార్థన చేయ, ఎవరు నేను చంపేది, పదా లే గొల్లపూడి పదా అన్నాడు. ఒక్క మాటే, ఏంట్రా విశ్వాసంలో నమ్మకం ఏంటి మళ్ళీ, పదా అన్నాడు. అయ్యా తెల్లారిచయ్యా భోజనం చేసి వెళ్ళిగానే ఉన్నాడు. లేదా గారు వెళ్తున్నాను. ఎందుకు వచ్చాను వాళ్ళు? ఊరిని వచ్చాను గారు చెప్పరా. మా బామ్మర్ది తొందర పెట్టి అక్కడ, ఆ రోజు మా బామ్మర్ది అక్కడ ఉన్నాడు, తగరం బాబురావు. వెంటనే ఆయన అన్నాడు, ఇక్కడ చంపేస్తారు. రెండోది చంపినా ఒక దెబ్బ పైన అవమానం, ఇంతవరకు ఒకరితో దెబ్బ పడతాం మనకు తెలియదు, కాబట్టి నువ్వు వచ్చాయి అని లాక్కొచ్చేసాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయి నేను గుడికి ఏం తెలియదు, గుడి కాడ ఉన్నా. భార్య పిల్లలు అక్కడే ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో, అయ్యగారు ప్రార్థన చేయండి వెళ్తున్నా అంటే, ఏంటయ్యా ఏదో పని ఉంది వెళ్తున్నాను అన్న, ప్రార్థన చేసుకుని అక్కడ వెళ్ళిపోతే ఆ సంపడానికి వచ్చాడు ఎదురొస్తున్నాడు. రాత్రి నన్ను చంపడానికి వచ్చారు, ఎందుకు వచ్చారని చేసుకున్నాను కాళ్ళ మీద గొడవ. ఏదుందో ఇప్పుడు ధైర్యం,
ప్రభు ఏ మాట చెప్పాడు? నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండి నిలిచ పాపులనెల్లా, నీవు ధరణి నుండి నిలిచ పాపులనెల్లా, కావా ప్రేమ వచ్చి తన ప్రాణమిడినట్టి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పిల్లలు గమనించండి, గట్టి చెప్పాలి, దేవుని స్తోత్రం. దేవుని యొక్క లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా ఉన్నటువంటి విషయాన్ని, దేవుడు తోడైనడు బా నేను వస్తాను నీకు, ఎవరు నీ మీదకి వచ్చేదని అన్నారు. వెంటనే నేను వెళ్ళిపోయాను వాళ్ళతో. ఏంటి ఏంటి ఏంటంటే ఆ గ్రామం పెద్దలకు తెలిసింది ఈ సంగతి. మొత్తాన్ని పట్టుకున్నారు కాళ్ళు. అరే ఆయన నిజంగా దేవుని సేవ చేస్తాడు కాబట్టి ఆయన మీదకి మీరు ఎందుకు వెళ్ళారు? తిట్టిన ఆడ మనిషి లేదు, తిట్టిన మగ మనిషి లేదు, కానీ దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. మేము సంతోషంగా ఉన్నటువంటి దినాల్లో వాళ్ళ కుటుంబంలో ఏడుపులు వచ్చింది. మేము మందిరం కట్టాం, మందిరం కట్టి ఎన్ని నెలలు తిట్టామో తెలుసా? 6 నెలలు తిట్టాడు, ఎడవకుండా రోజు 6 నెలలు. ఏలియా గారు చనిపోయాడు, ఆ రోజు వెళ్ళి ఆయన భూస్థాపన చేసి వచ్చాను. ఆ రోజు ఇంట్లో బొబ్బున్నట్టు అంతే. ఆ రోజు మొదలుకొని స్లాబ్ వేస్తే మందిరం పిల్లర్లు తీసి స్లాబ్ వేసే రోజుకి 6 నెలలు పట్టింది. ఈ 6 నెలలు అయిపోయింది. ఏమండి వాడు తిడతాం ఆపిస్తాడు. మా గురువు గారు వచ్చే ప్రతిష్ఠకి, అయ్యా వాడి మీద నీ కష్టం ఉంటుంది, అయితే ఆడే నేను తిట్టాడు కాబట్టి మీ ఇంటి మొత్తం వెళ్ళి క్షమాపణ ఒప్పుకోమన్నాడు. మొత్తం వెళ్ళాం. నువ్వు వెళ్ళకపోతే నేను వస్తా పదా, ఎందుకయ్య గారు దేవుని పని చేస్తానికి వచ్చాం కాబట్టి దీనికి భయం ఎందుకు, సిగ్గు ఎందుకయ్యా, వెళ్ళి మొత్తం ఇంటి మొత్తం వెళ్ళిపోయి క్షమాపణ ఒప్పుకొని వచ్చాం. ఇప్పుడు ప్రతిష్ఠ చేసాం. మేమందరం సంతోషంగానే ఉన్నాం. ఏమండి ఆ పండగ దినాల్లో నా మీదకి ఎవడైతే కుట్రబంధుడు లేడు, తిట్టినోడు లేడు, కొడతానికి వచ్చినోడు లేడు, ఏమండి నేను ఉన్నాలే అన్నాడు లేడు. వీళ్ళారా కారణం ఏంటంటే వాళ్ళు చనిపోవటం కాదు, దేవుని సేవకుడు దేవుని పని చేస్తున్నప్పుడు ప్రోత్సహించేటువంటి ఉండేవాళ్ళు ఉంటే దేవుడు ఆ కుటుంబములను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. సేవకుడు భయపడకుండా ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఏమంటే ఆశీర్వాదం ఆ సంఘం మీద, ఆ గ్రామం మీద ఉండి అభివృద్ధి పట్టక ఆస్కారం కలిగి ఉంది. ఒక్క మాట చూడండి, తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ 4వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరించకుండా తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపములు చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహపడి నీలో ఉన్న వరమును ఆలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ ఆలస్యం చేయవద్దు. నీ జీతం ఇదే. ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజు జీతం ఎలా వస్తుందో, ఏ రోజు బాగు చేస్తే ఆ రోజు నీకు జీతం. ప్రతి సేవకుడికి ఆ రోజు జీతం ఇస్తున్నాడు. కానీ నీ రాజ్యమునకు నువ్వు వారసుడు అవుతావు లేదో నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో. నీకు విశ్వాసం ఉందో లేదో కష్టాల్లో నష్టాల్లో, నీ పిల్లల యొక్క విషయాల్లో, భార్య విషయాల్లో, నీకున్నటువంటి యొక్క సమస్యల్లో విశ్వాసం ఉందో లేదో చూసుకో. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని, వాగ్దానాన్ని నిర్లక్ష్య పెట్టగలరు. అప్పుడు నువ్వు అభివృద్ధి పడతావు. అప్పుడు నీవు మాట విన్నవారును నీవును
ఏమండి రక్షింపబడుదురు. దేవుని స్తోత్రం. దేవుని సేవకుని యొక్క పని ఇదే. ఏమండి ఆ యొక్క సనుగుడు గొడుగులో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడిన కారణం ఏంటంటే చచ్చిన వారికి బ్రతికిన వారికి మేలు చూపటం మానని ఇతడు యెహోవాను ఆశ్రయింపబడటం కారణం ఏంటంటే యేసు ప్రభు అన్నాడు, చనిపోయిన నా యందు విశ్వాసించువాడు మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించువాడు ఎన్నడను. చనిపోయిన వాడికి మేలు చేసేది యేసు ప్రభువే, బ్రతికిన వాడికి మేలు చేసేవాడు యేసు ప్రభు. మనం చచ్చిపోయినా నిత్య రాజ్యంలో ఉంచేవాడు యేసు ప్రభువే. మన బ్రతికి విశ్వాసంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని ఇచ్చేవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమ గల ప్రభువా, దయామేడ పరిశుద్ధ మీ స్తుతులు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుండగా తోడుగుని సహాయం చేయండి ప్రభువా. రక్షించేది వారు మీరు కాబట్టి దేవుని సేవకుడు ప్రభు ఇదిగో ఈ సేవ ఎందే పని కలిగి ఉండవాలను అని మాట్లాడినాడు కాబట్టి ప్రభు నీ కృపను బట్టి దేవుని సేవకుడు ప్రార్థన చేసి ఒక విశ్వాస నిమిత్తం ఒక కన్నీరు విడిచి, కుటుంబం నిమిత్తం కన్నీరు విడిచి, సంఘం నిమిత్తం కన్నీరు విడిచినట్లయితే వారి పాపములు వారికి తెలియపరచబడి వారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అవుతారు. వారి పాపను వారు ఒప్పుకొని విడిచిపెట్టుకుంటారు. అప్పుడు పెదవరాలు ప్రభు ఇదిగో ఓ దైవజనుడా, నీవు నా యొద్దకు రా నిమిత్తమేమి నా పాపము నాకు తెలియపరచడానికి నీవు వచ్చితివా అని మాట్లాడింది ఏలియాతో. ప్రభువా కృప చూపించి మీ దేవునికి తిరిగించి మీ సన్నిధి మొక్కు దయచేస్తారని అట్టి దైవజనులుగా మీ సేవకులు మీరు ఏర్పరిచినందుకు మీ స్తోత్రము. చిన్నాయి గారిని మీరు కాపాడినందుకు మీ స్తోత్రంలో మా ప్రభువా, వారి ద్వారా అనేకులను రక్షించినందుకు మీకు స్తుతులు చెల్లించుకోవచ్చు. ఏకన్నా మీరు తోడుకోండి. దీర్ఘాయువును సుఖజీవనంతో గడుపు సంవత్సరంలో మీరు మాకు దయచేసి బలపరుస్తారని క్రీస్తు పేరుతో మీకు బ్రతి మరి కొనుసున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.